నమస్కారం. లక్ష్మీదేవి స్థితికారకురాలు. ఆమె చూపు పడితే చాలు పట్టిందల్లా బంగారమే అవుతుందని మానవాళి విశ్వాసం. ఆమె కరుణా కటాక్షం కోసం తప్పించని వారు లేరు. ఆమె అనుగ్రహం కోసం ఉపాసించని వారు లేరు. అంతటి మహిమగల దేవత వరలక్ష్మి. సిరుల తల్లిగా మాత్రమే కాదు, వరాలనిచ్చే కల్పవల్లిగా మనం వరలక్ష్మి అని కొలుచుకుంటాం. ఆ తల్లి పేరున జరిగే వ్రతానికి వరాల తల్లి రావమ్మ అని పిలుచుకుందాం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆ తల్లిని దర్శించుకుందాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియా. త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యాత్ త్రాహి వేగతః అని అగస్త్య మహర్షి శ్రీ మహాలక్ష్మిని స్తోత్రం చేశారు. ఆ తల్లిని శ్రావణమాస 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి పేరుతో వ్రతం చేస్తే ఆ జగద్ధాత్రి స్వరూపాలైన అష్టలక్ష్ములు ఒకేసారి అనుగ్రహిస్తారట. అందుకే వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. ఇటువంటి వ్రతం చేస్తే ఎన్నో వరాల సిరుల్ని ఆ లక్ష్మీదేవి కుమ్మరిస్తుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు. అది విన్న పార్వతీదేవియే వరుసకు ఆడపడుచంతటి తల్లి వరలక్ష్మి వ్రతం చేసిందని ఆ కథలో విన్నాం. అందుకే పార్వతీదేవి దీర్ఘ సుమంగళి అయ్యింది. తాను దీర్ఘ సుమంగళిని అనే ధైర్యం ఉండబట్టే సాగరమథనంలోంచి సకల లోకాలపై విరుచుకుపడబోయిన హాలాహలాన్ని మింగమని, తన మాంగళ్యానికేమీ కాదని తన అర్ధనారీశ్వరుడైన మహాశివునికి చెప్పింది. అటువంటి లోకైక దీపాంకురమైన ధనధాన్య ధైర్య సంతాన విజయ విద్యా వీర వరలక్ష్మి ఫాల్గుణమాసం ఉత్తర నక్షత్రాన నిండు పౌర్ణమి శుక్రవారం నాడు క్షీరసాగర మథనంలోంచి జన్మించింది. అందుకే ఆమెకు శుక్రవారాలంటే ఎంతో ఇష్టం. భర్తతో కలిసిన దాంపత్య జీవనంలోని ఫలాలుగా సంతానాన్ని వృద్ధి చేస్తూ వారితో ప్రేమానురాగాలను పంచుకుంటుంది. తన కుటుంబం సమృద్ధిగా గడవడానికి తగినంత సంపద కావాలని తపిస్తుంది. వీటన్నింటి ప్రతిరూపమే ఈ ఉత్తమోత్తమ వరలక్ష్మీ వ్రతం. పరమ పావనమైనటువంటిది శ్రావణమాసం. శ్రావణమాసం అంటేనే శుభమైనటువంటి మాసం అని అర్థం. దీనిలో వచ్చేటువంటి శుక్రవారాలు 4 మంగళవారాలు చాలా పవిత్రమైనటువంటివిగా భావింపబడతాయి. శ్రావణ మాసంలో కేవలం శుక్రవారమే కాదు, పౌర్ణమి, దీనిని జంఝాల పౌర్ణమని, అలాగే శక్తివంతమైనటువంటి విధంగా భావిస్తారు. ప్రతి ఇల్లు కళకళలాడేటువంటి పుణ్యమైనటువంటి మాసం ఇది. ప్రతి గృహంలో మంచి నోములు నోచుకోవడం, వ్రతాలు చేయడానికి ఆడవాళ్లు సిద్ధమయ్యే ఆడవాళ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండగ ఈ వరలక్ష్మి వ్రతం. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభలక్షణాల కలబోతే లక్ష్మి. ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తుంటాం. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులలో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది. ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికి పట్టిన గజ్జుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు. తిట్లు, పరనింద, శాపనార్థాలు చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు. ఇక పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృధా చెయ్యనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పనిచేసేవారు, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని ఓ పురాణ గాథ. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యం, కట్టల కట్టల డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే.
ధనం మాత్రమే గొప్పది కాదని, ఎవరికి ఏ విధమైన సంపద లేదో, అంటే సంతానం లేనటువంటి వారికి సంతాన సంపద, మేధాశక్తి లేనటువంటి వారికి మేధా సంపద, అలాగే విద్యా సంపద లేనటువంటి వారికి సరస్వతి అనుగ్రహం పరంగా దయచేయవలసిందని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ చేసే వ్రతం కాబట్టి ఇది ధనలక్ష్మీ వ్రతంగా పైకి కనిపించినా కేవలం వరలక్ష్మీ వ్రతం మాత్రమే. లక్ష్మి అంటే ధనాన్ని సంపాదించే మార్గాన్ని, ఉపాయాన్ని కలగచేసేదేని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ప్రకృత్యై నమః అని అష్టోత్తర శతనామాలలో స్తుతించారు. ఈ పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. లక్ష్మీదేవి పంట పొలాల్లోనే కాదు, పచ్చని చెట్లలోనూ నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీసూక్తం చెబుతోంది. చెట్లు నాటేవారిని ఆమె అనుగ్రహిస్తుందట. శ్రీలక్ష్మీ జయలక్ష్మీ సిరులను కురిపించే శ్రీలక్ష్మీ కరుణించరావే మహాలక్ష్మి పాలకడలిలో ప్రభవించినావు మురిపాల బాధవుని వరించినావు శ్రీపతి హృదయాన శ్రీపతి హృదయాన కొలువైతివమ్మ నా పతి పాదాల నన్ను నిలుపవమ్మ. పేరులోనే వరాలను దాచుకున్న తల్లి వరలక్ష్మీదేవి. లోకంలో మనుషులు ఎప్పుడూ కోరేవి వరాలే కదా. స్త్రీలు ఆజీవనాంతం సౌభాగ్యం ఉండాలని కోరుకుంటారు. సౌభాగ్యం అంటే ఆజీవన సహధర్మచరుడైన భర్త క్షేమంగా ఉండటం, ఏ లోటు లేని సంపదలతో తులతూగే విధంగా ఉండటం. ఈ రెండు సౌభాగ్యాలే. ఆ సౌభాగ్యాల్ని వరంగా ఇచ్చే వరాల వేల్పు వరలక్ష్మి. పున్నమి ముందు రోజున మిలమిల వెన్నెల కాంతుల శుక్రవారాన ఆ తల్లిని వరలక్ష్మిగా కొలుచుకుందాం. వర అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహమైన ఆడవారే చేస్తారు. వివాహం చేసుకుని అత్తవారింటికి వచ్చిన నవవధువు చేత వరుసగా 5 సంవత్సరాలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మంగళవారాలు, మంగళగౌరి నోముల్ని చేయిస్తారు. అలా చేసిన వధువులకు వైధవ్యం రాదని, వారి భర్తలు పూర్ణాయుష్కులుగా వర్ధిల్లుతారని చెబుతారు. ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్లున్నాయి, ఎంతో మంది మనుషులున్నారు. అందరూ నన్ను పూజించేవాళ్ళే, ఆహ్వానించేవాళ్ళే. మరి ఎవరింట్లోకి వెళ్ళను? చిచి, ఈ ఇల్లాలు కసవు ఊడవకుండా, పాచి పని చేయకుండా పొద్దున్నే పొట్ట నింపుకుంటుంది. కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. అబ్బే, ఈ ఇంట్లో నేను ఉండలేను. ప్రొద్దున్నే పాత బట్టలు కుట్టుకుంటున్నావా తల్లి? ఇంటికి రావాలనుకున్న లక్ష్మిని త్రోసిపుచ్చుకుంటున్నావు పాపం. ఆహా, ఈ ఇల్లాలు ఎంత అందంగా ఇంటిని శుభ్రపరచుకుంది. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసింది. దేవుని ముందు దీపారాధన చేసింది. ఈ ఇల్లే నా నివాస స్థలం. ఎవరమ్మా ఇంట్లో? ఏమ్మా, ఈ ఇంటి ఇల్లాల్ని. బయటికి రామ్మా. బయటికి రాలేను. నాకు నా భర్తకు ఒకే వస్త్రం ఉంది. ఆయన భిక్షాటనకు వెళ్లారు. అందుకే తలుపు చాటుగా ఉన్నాను తల్లి. ఇదిగోనమ్మా చీర. దయగల తల్లివమ్మా. మీనాక్షి, మీనాక్షి, చూసావా ఈ రోజు భిక్షాటంలో ఎన్ని బియ్యము, ఎన్ని కూరగాయలు దొరికాయో. మీ శుచి శుభ్రతకు ముచ్చటపడ్డాను. శ్రీ మహాలక్ష్మి, ఇక నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. ఇలా శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, శాంతి, విద్య, కీర్తి, ప్రతిష్టలెన్నో దక్కుతాయని భక్తులందరూ నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఈ పర్వదినాన శుభ్రమైన దుస్తులను ధరించుతారు. ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. వరలక్ష్మి వ్రతానికి ముందుగా అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి వివిధ పువ్వులతో అలంకరించాలి. అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి.
ఆ తరువాత అష్టోత్తర శతనామావళి పఠించాలి. అనంతరం వ్రతం కథ చదవాలి. వరాలిచ్చే తల్లి కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు, లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా, ఈ వ్రతం కథను చదివినా విన్నా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించినా సరే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు జరుపుకోవటం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, సంప్రదాయం. లక్ష్మి అంటే ఏమిటి అంటే, లక్ష్మి అంటే లక్ష్యం ఎక్కడ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది, తృప్తి ఎక్కడ ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. మనకి అమ్మవారు నామాల్లో కూడా చూడండి, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయ నమః అని ఉంటుంది కదా. ప్రకృతిని నేనే అని చెప్పింది అమ్మవారు. ప్రకృతిని ఎవరైతే పాడు చేయకుండా ఉంటారో వారి దగ్గర ఉంటాను అని చెప్పారు. విద్యల రూపంలో నేను ఉంటాను అని చెప్పారు. అమ్మవారు ప్రతి చోట పసిపిల్లల నవ్వులో ఉంటాను అని చెప్పారు. అంటే మనకు అష్టలక్ష్ముల్లో లేదు కదా వరలక్ష్మి అనేటటువంటి సందేహం కలుగుతుంది. వరాల జల్లు కురిపించటానికి వచ్చినటువంటి తల్లే వరలక్ష్మీదేవి. అంటే ఈ అష్టలక్ష్ముల్లో ఏవైతే ఉన్నాయో ఆదిలక్ష్మి దగ్గర నుంచి కూడా ధనలక్ష్మి వరకు కూడా ఈ అష్టలక్ష్ములు అందరూ కలిపిందే వరలక్ష్మి అన్నమాట. జగమంతటి కుటుంబం నాది అనేంతగా లక్ష్మీదేవి తన భక్తులను ఎంతగానో అనుగ్రహిస్తుంది. ఎందుకంటే సమస్త జగత్తు లక్ష్మీ స్వరూపమే. ఏ తల్లి క్రీగంటి చూపులు ప్రసరిస్తే బ్రహ్మాది దేవతలకు కూడా మహావైభవం సిద్ధిస్తుందో ఆ దేవి మహాలక్ష్మీదేవి. ఆ తల్లి ప్రస్తావన మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని భీష్ముడిని ధర్మరాజు అడుగుతాడు. దానికి జవాబుగా జలాల్లో, పచ్చని పొలాల్లో, అగ్నిలో, వాయువులో, గోవులో, ఏనుగు కుంభస్థలంలో, ఇంటి గడపపై, ఇల్లాలి పాపిట బొట్టులో, నుదుటి సింధూరంలో, ఇంట్లోని వ్యక్తుల చిరునవ్వులో, అతిథి సత్కారాలు ఉన్న ఇంటిలో, స్వచ్ఛతలో, పరిశుభ్రతలో, బంగారంలో, చల్లని వెన్నెలలో, సత్యం, దానం, వ్రతం, ధర్మం ఆచరించే చోట లక్ష్మీ నివసిస్తుంది అని చెప్పిన భీష్ముడి సమాధానం ద్వారా జగమంతా లక్ష్మీ నివాసమే అని అర్థమవుతుంది. కుమార పులవర్తన, అమ్మా తల్లి, ధన్యోస్మి ధన్యోస్మి మాత, ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృతాత్ముణ్ణి. కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగలనా కుమారా? ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. ఇంతటి చల్లని తల్లివే, నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెను దగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, తొలి సంజ మలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. బొట్టు, గాజులు, నల్లపూసలు, మంగళసూత్రం, కాలిమట్టెలు అనే 5 వస్తువులున్న స్త్రీని ముత్తైదువ అని అంటారని అందరికీ తెలిసిందే. ఆ 5 వస్తువులు ఎల్లకాలం ఉండేలా తమ మాంగళ్యాలకు బలం చేకూర్చమని వరలక్ష్మీదేవిని వేడుకుంటారు. ఎంతో నియమనిష్టగా ఈ వ్రతాన్ని చేసి తమ ఇంటికి వచ్చిన ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి, చేతికి తోరం కట్టి, నూతన వస్త్రాలిచ్చి వాయనాలు ఇస్తారు. ఒకరి సౌభాగ్యాన్ని మరొకరు కోరుకుంటూ నుదుట కుంకుమ బొట్టు పెడతారు. ఈ వ్రతంలో పాల్గొన్న ప్రతి వనిత తాను చారుమతిలా తన్మయత్వం చెందుతుంది. ఏ యువతినైనా వివాహం అవ్వగానే దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తారు. సౌభాగ్యం ఒక్కటే ఉంటే చాలదు, సత్సంతాన భాగ్యం కూడా ఉండాలి.
మనసుకు నచ్చిన భర్త, ఎవరిని యాచించకుండా ఉండే సంపద, గుణవంతులైన కొడుకులు కూతుళ్ళు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుందనడానికి వరలక్ష్మి వ్రతం ప్రత్యక్షంటే హరి కూడా ఆ ఇంట ఉంటాడని అంటారు. సిరి, హరి ఇద్దరూ ఉంటే సిరులకు చీకు చింత లేని జీవనాలకు లోటే ఉండదని కూడా సెలవిస్తారు. ఆ రెండు ఉంటే మనసు ఆహ్లాదాన్ని, శరీరం విహారాన్ని కోరుకుంటుంది. మరి తిరుపతి వెంకన్నకొండ పాదభాగాన అలరారుతున్న తిరుచానూరు క్షేత్రానికి వెళ్ళి వరమహాలక్ష్మి వ్రతాన్ని చూసొద్దాం రండి. కలియుగ విష్ణువుగా భక్తజన ప్రణతులందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండలకు పాదభాగాన తిరుచానూరు క్షేత్రంలో పద్మావతీదేవి ప్రధాన దైవంగా ఈ దేవాలయం అలరారుతోంది. శ్రీ శుకపురి క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య సన్నిధానములో వరమహాలక్ష్మి వ్రత మహోత్సవము సంకల్పాన్ని అనుసంధానం చేయబోతున్నాము. శ్రియఃపతిమహం వందే శ్రీవైకుంఠ నికేతనం పంచరాత్ర ప్రవక్తారం ఆద్యం నారాయణం గురుం. శ్రియఃపతిమహం వందే శ్రీవైకుంఠ నికేతనం పంచరాత్ర ప్రవక్తారం ఆద్యం నారాయణం గురుం. తోతాద్రౌ పౌండ్రవర్ధ్నే చ సాలగ్రామే మృగస్థలే అనంతపుర్యాముద్భూతాన్ విజ్ఞానగుణభూషితాన్ ఔపగాయన శాండిల్య భారద్వాజశ్చ కౌశికః మౌంజ్యాయనశ్చ పంచో. ఆ తల్లి కోవెలలో వరమహాలక్ష్మీదేవిగా వ్రతపూజలందుకుంటోంది. ఆ వైభవం వర్ణించడానికి ఏ అక్షరాల సమూహానికి కూడా సాధ్యం కాదు. ఎన్ని కన్నులున్నా తనివి తీరదు. అయినా సరే మనం కనులారా వీక్షిద్దాం, తరిద్దాం. తోతాద్రి సంభవం వందే వాసుదేవ పదాశ్రితం అనంతపుర సంభూతం అనేక గుణభూషితం. వరమహాలక్ష్మి వ్రత మహోత్సవానికి సంకల్పించుకున్న యజమానులు మీ గోత్రం, పేరు, నక్షత్రం, మీ శ్రీమతి యొక్క పేరు, నక్షత్రము మరియు మీ పిల్లల యొక్క పేరు, నక్షత్రము మరియు మీ యొక్క ఇష్ట పుత్రమిత్ర బంధువర్గముల యొక్క పేరు, నక్షత్రమును మనస్సులో స్మరించుకోండి. కర్వీర నివాసిని నమః ముంజయాయై నమః ముం విజయాయై నమః ముం జయంతి నమః ముం అపరాజితాయై నమః ముం కుజ్జికాయై నమః ముం గాలికాయై నమః ముం శాంతే నమః. శ్రావణ మాసములో ఈ వరమహాలక్ష్మి వ్రత వైభవము మనకు స్కాంద పురాణములో లభిస్తున్నది. లక్ష్మీ లక్ష్మీ విష్ణు హృదయ శ్రీలక్ష్మీ భక్తుల పిలుపుకు వచ్చే తల్లి శ్రీలక్ష్మీ. ఓం గజలక్ష్మీ నమః. జగాలదాచి జననీ శ్రీ గజలక్ష్మీ. ఓం సంతానలక్ష్మీ నమః. సంతతినిచ్చే జగన్మాత సంతానలక్ష్మీ. ఓం విద్యాలక్ష్మీ. సంహారము చేసే తల్లి విద్యాలక్ష్మీ. ధనలక్ష్మీ నమః. పుణ్య సంపదలనిచ్చే అఖండ ధనలక్ష్మీ. ఓం ఆదిలక్ష్మీ నమః. జగతికి మూలాధారము నీవే ఆదిలక్ష్మీ. ఓం విజయలక్ష్మీ. కార్యసిద్ధిని కలిగించే జయలక్ష్మీ. ఓం కార్యలక్ష్మీ. పంటలను వర్షించే ధాన్యలక్ష్మీ. ఓం ధైర్యలక్ష్మీ. అభయం ఇచ్చే ధైర్యలక్ష్మీ. ఓం శ్రీమస్తలక్ష్మీ. తరింపచేసే అష్టలక్ష్మీ. ఏ ఇల్లాలు వేకువజామునే లేచి ఇంటిని శుభ్రపరుచుకుని తాను శుచి అయి వాకిట కళకళలాడే ముగ్గులు వేసి
దేవుని ముందు దీపారాధన చేసి నిష్కల్మష హృదయంతో నిస్వార్థ బుద్ధితో పూజలు చేస్తుందో ఆ ఇల్లాలి ఇంట నేను సిరి సంపదలు సమస్త సౌభాగ్యాలు కలుగు చేస్తాను. పసిడి పంటల్లో ధాన్యలక్ష్మి, పాలనలో రాజ్యలక్ష్మి, లాలనలో గృహలక్ష్మి, ఇంటింటా సంతానలక్ష్మి, పిరికితనాన్ని పారద్రోలే ధైర్యలక్ష్మి, ఊరంతా సంక్రాంతి లక్ష్మి. మానవులు దేవతలను ఇలా నిత్యం భావించాలి. అలా భావించినప్పుడు దేవతలు సైతం మానవుల వైపు చూస్తారు, వారి కోరికలను వింటారు, వరాలను ప్రసాదిస్తారని భగవద్గీత చెబుతోంది. అలాంటి భావనాత్మకమైన ఉపాసనకు వరలక్ష్మి వ్రతం చక్కటి నిదర్శనం. ఈ శ్రావణ వరలక్ష్మి తల్లికి వేనవేల వందన సిరి చందనాలని అర్పిద్దాం.